హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వ్యోమా అకాడమీ. ఈ వీడియోలో మనము ఆగస్ట్ 6 కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీంట్లో ఇది సింపుల్ టాపిక్. ఫస్ట్ అయితే ఇదేమంటే మనకు ఈ మానిటరీ పాలసీ ఎప్పుడు రివ్యూ చేస్తుంటారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ చేసిన రివ్యూ ప్రకారం ఏమంటే ద్వైమాసిక రివ్యూ అంటున్నారు. ఈ రివ్యూని ఈ ఆర్బీఐ ప్రకటించింది. అంటే ఆగస్ట్ 6న ఈ రివ్యూ ప్రకటించింది. దీని ప్రకారం గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. ఈ పేరు మనము న్యూస్లో ఎక్కువ చూస్తూనే ఉంటాము. అంటే ఏ నేమ్ అయినా మనం కొత్త నేమ్లా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మనం రెగ్యులర్గా న్యూస్ అండ్ పేపర్ చదువుతూ ఉంటే ఈ ఆర్బీఐ గవర్నర్స్ కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనకు వెరీ అంటే నోన్ నేమ్స్ లాగా ఉండిపోవాలి మనకు. ఆయన గవర్నర్ అయిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఏమంటున్నారంటే ఈ మొత్తం రివ్యూ ప్రకారము మానిటరీ పాలసీ మొత్తం కమిటీ ఉంటుంది కదా, ఈ కమిటీ మొత్తం వాళ్ళు సమావేశం అయ్యి నిర్ణయిస్తారు. సో ఇప్పుడు ఉన్న రేట్ ఎంత, రెపో రేట్ ఎంత, రివర్స్ రేట్ ఎంత అనేది ఎవ్రీ టైం వాళ్ళు రివ్యూ చేసి కమిటీ, మీ మానిటరీ పాలసీ కమిటీ కూర్చొని డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమంటే యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉంచారు. మనకు నెక్స్ట్ ఎగ్జామ్స్లో అడిగినప్పుడు ఎంత ఉంది అని అడుగుతుంటారు. రీసెంట్ కాబట్టి ఇది. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో ఏమైనా ఉంటే కూడా ఎంత ఉంది, రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది, రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది అని అడుగుతుంటారు. ఇప్పుడు దీని ప్రకారము లాస్ట్ టైం ఎంత ఉందో అంతే యథాస్థితిలో ఉంది. అంటే అప్పుడు ఎంత ఉందో మళ్ళీ మార్చకుండా అలాగే పెట్టేశారు. రెపో రేట్ ఏమో 4% ఉంది, రివర్స్ రెపో రేట్ ఏమో 3.35% వరకు ఉంది. అండ్ ఇది మనకు ప్రతి రివ్యూకి, ఎగ్జామ్స్కి అవసరము. అండ్ మారుతుందా, సిచ్యువేషన్ బట్టి మారుతుందా, పెంచుతున్నారా, ఇలాంటివన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించింది. సో ఈ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ మీ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాము. ఎకానమీ బేసిక్లో మనం ఏదైనా మళ్ళీ ఎకానమిక్ క్లాసెస్ ఏమైనా స్టార్ట్ చేసి చూద్దాం దాంట్లో కూడా. సో ఫస్ట్ అయితే మనకు రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎకానమీలో ఈ ఫ్యాక్ట్స్ కూడా మనకు ఇంపార్టెంట్. ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్, అసలు రెపో రేట్ పెంచితే ఏమవుతుంది, రెపో రేట్కి ఇన్ఫ్లేషన్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు రెపో రేట్ 4%, రివర్స్ రెపో రేట్ ఏమో 3.35% వరకు ఇప్పుడు అట్లనే యాజ్ ఇట్ ఈస్గా ఆర్బీఐ ఉంచేసింది. నూతన ఎల్జీగా మనోజ్ సిన్హా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు అసలు ఎంత హైలైట్ అయిపోయిందంటే న్యూస్ ఇది. ఎందుకు ఈయన రాజీనామా చేశారు అంటే యాక్చువల్గా ఈయన ఎవరున్నారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఎల్జీగా, లెఫ్టినెంట్ గవర్నర్గా, యూటీ కాబట్టి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న పర్సన్ రాజీనామా చేసి, అంటే గిరీష్ చంద్ర ముర్ము, ఈయన ఫస్ట్ ఈయన ఎల్జీ దేనికి, జమ్మూ కాశ్మీర్ యూటీగా ఏర్పడిన తర్వాత 1 year అవుతుంది కాబట్టి ఇప్పుడు 1 year పాటు, అంటే మనం ఎగ్జామ్స్లో అడిగినప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే గిరీష్ చంద్ర ముర్ము. ఈయన 1 yearకే రాజీనామా చేసేశారు. ఈ రాజీనామా ఎందుకు చేశారు అనేది చాలా నడుస్తుంది న్యూస్లో. ఈయన సిఏజీగా అపాయింట్ చేయబోతున్నారు అనేది కూడా అంటున్నారు. అది మనకు తెలుస్తుంది, చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో అది జరిగితే. అండ్ సో ఇప్పుడైతే మనకు ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు. ఈయన ప్లేస్లో ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా. ఈయన మాజీ కేంద్ర మంత్రి. మనకు డైరెక్ట్గా అడిగితే ఫస్ట్ అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా. రాజీనామా చేసిందేమో గిరీష్ చంద్ర ముర్ము. 2019 మనం చెప్పిన లాస్ట్ ఇయర్లో కొత్తగా మొత్తం మార్చేసి జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి దానికి జమ్మూ కాశ్మీర్ యూటీగా మార్చేసి ఎప్పుడైతే గిరీష్ చంద్ర ముర్ముని ఆయన ఎల్జీగా రాష్ట్రపతి నియమించారు, తర్వాత ఆయన రాజీనామా చేయడము, నెక్స్ట్ కొత్తగా ఇప్పుడు మనోజ్ సిన్హా చేపట్టడము ఎల్జీగా ఉంది. సో ఇప్పుడు ఎల్జీగా నాకు ఈ మనోజ్ సిన్హా ఆయన లాస్ట్ ఇయర్ వరకు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈయన రాష్ట్రం కూడా కొన్నిసార్లు రేర్గా అడిగే అవకాశం ఉంది. ఈయన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పర్సన్. ఈయన ఐఐటి వారణాసిలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. ఈయన రాజకీయాల్లో ఉండడము, యాక్టివ్గా బెనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా ఆయన యూనియన్కి అధ్యక్షుడిగా ఉండడము, ఇట్లాంటివి. అండ్ బీజేపీ పార్టీలో చేరి 3 times ఎంపీగా ఉన్నారు గాజీపూర్ నియోజకవర్గం నుండి. బట్ ఈ మెయిన్ ఏమంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకు న్యూస్లో ఇంపార్టెంట్, కొంచెం వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్. బట్ ఆయన మంత్రిగా ఉన్నారు యూపీ స్టేట్, ఇప్పుడు ఉన్న కొత్తగా అపాయింట్ అయ్యారు. ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు యూజ్ అవుతుంది. అండ్ ఈయన లోక్సభ ఎంపీగా ఉండి అండ్ సమాచార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా ఈయన మనోజ్ సిన్హా పనిచేశారు. అండ్ తొలి మొబైల్ RT-PCR పరీక్షా కేంద్రం ఎక్కడ, దేశంలోనే తొలి మొబైల్ RT-PCR సెంటర్, ఒక టెస్ట్ సెంటర్ లాగా పెట్టారు, మొబైల్ సెంటర్ లాగా. అది
అంటే ఏ రాష్ట్రంలో ఆర్ ఏ ప్రాంతంలో అని అడుగుతుంటారు. కర్ణాటకలో దీన్ని స్టార్ట్ చేశారు. దేశంలోనే తొలి ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రం బెంగళూరులో స్టార్ట్ చేశారు. కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి అయిన డాక్టర్ కె సుధాకర్. ఈయన పేరు మనకు పెద్దగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఫస్ట్ అయితే దేశంలోనే తొలి మొబైల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే బెంగళూరు అని అడగవచ్చు, లేకపోతే స్టేట్ అని అడగవచ్చు, కర్ణాటక. సో ఇక్కడ ఈ టాపిక్ చూసే ముందు మనము కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాము. ఈ టాపిక్ సంబంధించింది మనకు ఇది ఎగ్జామ్స్కే కాదు, మన పర్సనల్ లైఫ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. ఈ టెస్ట్లు ఏంటంటే కొంచెం మనకు న్యూస్లో చూసినప్పుడు ఈ రకరకాల టెస్ట్లు అనేది ఇస్తుంటారు. కొంతమంది ఏమో టెస్ట్ రిపోర్ట్ పావు గంటలో వచ్చిందంటారు, ఇంకొకరేమో 2 days 3 days పట్టిందంటారు. ఒక రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందంటారు, పాజిటివ్ వచ్చిందంటారు, మళ్ళీ పాజిటివ్ వచ్చిన రిపోర్ట్ నెగిటివ్ అంటారు. రకరకాలుగా మారుస్తున్నారు. ఇది మీకు అంటే అందరికీ ఈ వీడియో చూసిన అందరికీ పర్సనల్గా యూజ్ అవ్వాలని చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది ఎట్లా చేస్తారంటే గొంతులో కానీ ముక్కులో కానీ ఇట్లా స్వాబ్ అనేది తీసి మనం చూస్తుంటాం. ఇయర్ బడ్ అట్లాంటి కొంచెం మెథడ్స్ యూస్ చేసి వాళ్ళు తీస్తున్నారు, స్వాబ్ తీసి దాన్ని టెస్ట్ చేస్తారు. 2 to 3 daysలో ఈ రిపోర్ట్ అనేది వస్తుంది. దేని ద్వారా? ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా రిపోర్ట్ అనేది 2 to 3 daysలో వస్తుంది. నోసారిగా త్రోట్లో నుంచి వాళ్ళు ఒక స్వాబ్ లాగా తీసి టెస్ట్ చేస్తున్నారు. దీంట్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ కరెక్టే, ఇంకా 100% ఇది కరెక్ట్ అనమాట. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో పాజిటివ్ అని వస్తే 100% అది పాజిటివ్ అని. నెగిటివ్ వస్తే ఒకవేళ 99% కరెక్టే. నెగిటివ్ అంటే ఖచ్చితంగా ఇదే చెప్పలేము, ఎందుకంటే ఇంకా అక్కడ కాకుండా ఆ వైరస్ అనేది వేరే ప్లేస్లో కూడా ఉండవచ్చు. బ్లడ్ కానీ ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది, లంగ్స్లో ఇట్లా కూడా ఉంటుంది. సో నెగిటివ్ అంటే 99% కరెక్టే అని చెప్పొచ్చు. బట్ పాజిటివ్ వస్తే మాత్రం ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్లో అది ఖచ్చితంగా పాజిటివ్ అన్నట్టే. ఇంకో టెస్ట్ ఏమంటే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అంటారు. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఇది కూడా సేమ్, స్వాబ్ తీసి టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ రిపోర్ట్ 15 minutesలో వస్తుంది. పాజిటివ్ వస్తే దీంట్లో ఇది కూడా 100% పాజిటివ్ అన్నట్టే. బట్ ఒకవేళ నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా లక్షణాలు అట్లనే ఉన్నాయి, సిమ్టమ్స్ అట్లనే ఉన్నాయి అంటే అప్పుడు ఆర్టీపీసీఆర్కి వెళ్తారు. ఎందుకు ఈ ర్యాపిడ్ టెస్టే ఫస్ట్ చేసుకుంటారంటే చాలామంది ఫస్ట్ చూద్దాం అసలు పాజిటివా నెగిటివ్ అనేది. పాజిటివ్ అనేది వచ్చిందంటే మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, 15 minutes వెళ్ళిపోతుంది పాజిటివ్ అనేది. బట్ అంటే ఈజీగా పాజిటివ్ అనగానే కన్ఫర్మ్ అయిపోయినట్టు అక్కడికి, మళ్ళీ ఆర్టీపీసీఆర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ నెగిటివ్ వస్తే అప్పుడు డౌట్ వస్తుంది, నెగిటివ్ కరెక్టా కాదా అని, అప్పుడు వాళ్ళు ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ పాజిటివ్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లో మనకు ఎవరికైనా ఈ పాజిటివ్ అనేది వస్తే అది ఖచ్చితంగా 100% పాజిటివ్ అనంటే. నెగిటివ్ వచ్చి ఇంకా సిమ్టమ్స్ అట్లనే ఉన్నప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్కి వెళ్తారు. సో ఇప్పుడు మనకి ఏమైనా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఒకటి, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఒకటి, నెక్స్ట్ యాంటీబాడీ టెస్ట్ ఒకటి. ఈ యాంటీబాడీ టెస్ట్ ఎట్లా చేస్తారంటే బ్లడ్ శాంపుల్తో చేస్తారు. సో మనకు ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ప్లస్ మన పర్సనల్ లైఫ్కి అవసరము, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఈ టాపిక్స్ అనేది అవసరం అని చెప్తున్నాను క్లియర్గా. యాంటీబాడీ టెస్ట్ ఎట్లా చేస్తారో అని అడగొచ్చు కొన్నిసార్లు. అప్పుడు యాంటీబాడీ టెస్ట్ అనేది బ్లడ్ శాంపుల్ తీసుకొని చేస్తారు. ఈ రిపోర్ట్కి 1 day పడుతుంది. ఆర్టీపీసీఆర్కి ఏమో 2 to 3 days అంటున్నాము, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్కి ఏమో 15 minutes అంటున్నాము, యాంటీబాడీ టెస్ట్కి ఏమో 1 day అంటున్నాము. సో యాంటీబాడీ టెస్ట్ అనేది బ్లడ్ శాంపిల్లో చేస్తున్నారు. ఇది అంత అక్యురేట్గా లేదు, సో ఇది అంత కరెక్ట్గా చెప్పలేమని కూడా అంటున్నారు. సో ఇప్పుడు ఈ సెంటర్ని తొలి మొబైల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్ని స్టార్ట్ చేసింది బెంగళూరులోని కర్ణాటకలోని బెంగళూరులో. ఇది మొబైల్ అంటున్నాం కాబట్టి అర్థమవుతుంది, అదే ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రజల దగ్గర నుంచి శాంపుల్ తీసుకొని టెస్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అభివృద్ధి చేసిన ఈ మొబైల్ సెంటర్ని, ఇది ఆర్టీపీసీఆర్ సెంటర్ని దీన్ని ఎవరు ఆమోదం పొందిందంటే ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది. సో తయారు చేసిన వాళ్ళు ఏమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఆమోదం తెలిపింది, ఐసీఎంఆర్ వాళ్ళు దీన్ని ఆమోదం తెలిపారు. బెంగళూరు, కర్ణాటక. ఇదేమో ఆర్టీపీసీఆర్ టెస్ట్ సెంటర్, మొబైల్ సెంటర్ ఇది. దీంట్లో నెలకు 9,000 వరకు ఈ శాంపిల్స్ అనేవి కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. దీని ద్వారా కెపాసిటీ ఇంత. సో ఈ మొత్తం ఎక్కడే ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఉందో ఈ కోవిడ్ అనేది, అలాంటి ప్రాంతాల్లోకి ఈ వెహికల్ వెళ్ళి అక్కడ వాళ్ళు శాంపుల్ తీసుకొని చేస్తారు. టెస్ట్ రిపోర్ట్ని 4 hours ఇవ్వాలని చూస్తున్నారు. ఈ సెంటర్ అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ మనం అంటున్నాం 2 to 3 days పడుతుంది అంటున్నాం కదా, దీన్ని ఫాస్ట్గా చేయడం కొరకు 4 hours టెస్ట్ రిపోర్ట్ అనేది ఇవ్వబోతున్నారు. సో దీంట్లో ఈ కోవిడ్ టెస్టే కాకుండా H1N1 కానీ, హెచ్సిబి కానీ, టీబీ, హెచ్పిడి, హెచ్ఐవి ఇలాంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేస్తుంది కోవిడ్ అని చెప్పాలి. సో దీంతోపాటు మిగతా టెస్ట్ కూడా ఈ మొబైల్ సెంటర్ ద్వారా చేస్తారు.
తొలి కిసాన్ రైలు, రైతుల కోసం ప్రవేశపెట్టిన తొలి కిసాన్ రైలు ఆగస్టు 7న ప్రారంభమైంది. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ట్రైన్స్ అనేవి, 2 ట్రైన్స్ వస్తాయి మనకు. ఈ తొలి కిసాన్ రైలు అనేది ఇక్కడ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందని అడుగుతుంటారు. మహారాష్ట్ర నుండి బీహార్, అట్లీస్ట్ స్టేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే మహారాష్ట్ర టు బీహార్, మహారాష్ట్రలోని ప్రాంతాలు పర్టికులర్గా గుర్తుంచుకోవాలనుకుంటే దేవాలి, మహారాష్ట్ర నుండి దేవాలి నుండి బీహార్లోని దానాపూర్ వరకు ఈ ట్రైన్ అనేది ప్రయాణిస్తుంది. తొలి కిసాన్ రైలు ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎవరు ప్రారంభించారు అనే ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మనకు ఈ మంత్రులు ఎవరు, వాళ్ళ కేటగిరీ ఏంటి అని తెలుస్తుందని చెప్పి మనము పేర్లు చెప్తున్నాం ఇక్కడ. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమర్, ఈయన రైల్వే మంత్రి అయిన పీయూష్ గోయల్ దీన్ని స్టార్ట్ చేశారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఎందుకంటే సిచ్యువేషన్ డైరెక్ట్గా వెళ్ళి ప్రారంభించే పొజిషన్లో లేం కాబట్టి మనము ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే దీన్ని స్టార్ట్ చేశారు. సో తొలి కిసాన్ రైలు మహారాష్ట్ర నుండి బీహార్ వరకు వెళ్తుంది. ఇది వారంకి ఒక్కసారి మాత్రమే ఈ రైలు అనేది ప్రయాణిస్తుంది. ఫ్రైడే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా రీచ్ అవుతుంది అనమాట. ఇది మహారాష్ట్ర నుండి బీహార్కి వెళ్తుంది. మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యేదేమో ఫ్రైడే మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయ్యి సాటర్డే ఈవినింగ్ 6:45కి బీహార్లోని దానాపూర్కి వెళ్తుంది. ఇది డిస్టెన్స్ ఎంత అంటే 1519 కిలోమీటర్ల దూరాన్ని ఇది 32 గంటల్లో ప్రయాణిస్తుంది. ఇది ఎందుకోసము అంటే సపరేట్గా కిసాన్ రైల్ అంటున్నాం కాబట్టి రైతుల కొరకు తొందరగా పాడే ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఏవి పెరిషబుల్ అయినా, ఏవి పాలు, మాంసం, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వాలి. ఈ టైంలో కోవిడ్ టైంలో ఇంకా అవసరం కాబట్టి ఈ ఫాస్ట్ ట్రైన్ ఓన్లీ సపరేట్గా వీళ్ళ కోసమే, రైతుల కోసమే అని ఈ ట్రైన్ అనేది ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ కూడా ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేయడం కొరకు ఈ ట్రైన్ నడుపుతున్నారు. సో మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే మనం లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాము, డబ్లింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్, అంటే రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పి గవర్నమెంట్ చాలా స్కీమ్స్, ప్రోగ్రామ్స్ అన్నీ చేపడుతుంది. మీరు ఏ స్కీమ్ తీసుకున్నా రైతులకు సంబంధించింది వాళ్ళ ఫైనల్ ఇంటెన్షన్ ఏమని చెప్తారంటే మాకు రైతుల యొక్క ఆదాయం డబుల్ చేయాలని చెప్పి అంటున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం ఎప్పటి వరకు అని కూడా అడగచ్చు. 2022 ఈ సంవత్సరం నాటికి రైతుల యొక్క ఆదాయాన్ని డబుల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. దాంట్లో ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఈ కిసాన్ ట్రైన్స్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో దీని కొరకు బడ్జెట్లో అంటే ఈ కిసాన్ ట్రైన్స్ కొరకు కూడా 2020-21 బడ్జెట్లో కూడా ఫండ్స్ అనేది కేటాయించారు. ఇంకొకటి ఇది సేమ్ ట్రైన్ సంబంధించింది, తొలి కార్గో ఎక్స్ప్రెస్. మనం ఇంతకుముందు వీడియోస్లో చూసాము, స్టార్ట్ చేయబోతున్నారు కార్గో ట్రైన్ అని కూడా చూసాము. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు న్యూస్లో ఉంది. దేశంలో తొలి కార్గో ఎక్స్ప్రెస్ ఇది ఆగస్ట్ 5th స్టార్ట్ చేశారు. ఎవరు ఏ జోన్ వాళ్ళు స్టార్ట్ చేశారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దక్షిణ మధ్య రైల్వే అంటే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. అదేమో తొలి కిసాన్ ట్రైన్, ఇదేమో తొలి కార్గో ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది ఎక్కడి దాకా? హైదరాబాద్ టు ఢిల్లీ. బేసిక్ అయితే మనం గుర్తుంచుకోవాల్సింది పర్టికులర్గా ఈ పేర్ల కంటే అంటే ఏరియా ఏది, స్టేషన్ ఏది అనేది కంటే కూడా ఫస్ట్ ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి అనేది గుర్తుండాలి. హైదరాబాద్ టు ఢిల్లీ. సో హైదరాబాద్లో ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇది సనత్ నగర్ స్టేషన్ నుంచి. ఇది ప్రతి బుధవారం బయలుదేరుతుంది ట్రైన్. ఇది బయలుదేరి ఇది ఢిల్లీకి వెళ్తుంది, ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ స్టేషన్. సో హైదరాబాద్ టు ఢిల్లీ, సనత్ నగర్ నుండి ఆదర్శ్ నగర్ స్టేషన్కి అని చెప్పొచ్చు. సో ఇది మొత్తం ఈ సరుకు రవాణా రేట్ అనేది నిర్ణయిస్తారు, ఎంత క్వాంటిటీ ఉంది అట్లా. కానీ అండ్ ఈవెన్ కనిష్టంగా అంటే మినిమంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే 60 టన్నుల బరువు కూడా బుక్ చేసుకోవచ్చు రైల్వే ద్వారా, ఈ ట్రైన్ ద్వారా, కార్గో ఎక్స్ప్రెస్. ఇది ఎంత సరుకు ట్రైన్ అనేది సపోజ్ ఫుల్ అవ్వలేదు అయినా అట్లనే ఆపరు, వాటిని ఆటోమేటిక్గా పంపిస్తున్నారు. ట్రైన్ ఫుల్ అవ్వాలి, మాకు బుకింగ్స్ ఎక్కువ రావాలి అని ఇట్లా ప్రైవేట్ వాళ్ళలాగా ఉండదు కాబట్టి ఇది మొత్తం కార్గో పంపించాలని అనుకున్నప్పుడు ఇంకా టైం టు టైం ఆటోమేటిక్గా ట్రైన్ అనేది ప్రయాణిస్తుంది. ఆ లోడ్ ఎంత వచ్చింది, ఇంకా పెంచాలా, ఇంకా రావాల్సింది అనేది సంబంధం లేదు. అసలు యాక్చువల్గా ఎందుకోసం ఈ ట్రైన్ అంటే ఢిల్లీకి, ముఖ్యంగా ఈ సౌదర్న్ ప్లేసెస్ కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇట్లా పంపాలి ఢిల్లీకి అంటే చాలా కష్టం అయ్యేది అనమాట. అంటే రోడ్ ద్వారానే పంపాల్సి వచ్చేది. ఇప్పుడు కోవిడ్ ద్వారా అన్ని ట్రక్స్, లారీస్ అన్నీ ఆగిపోవడం ద్వారా ట్రైన్స్ అనేవి ఉంటే బాగుంటుంది అని డైరెక్ట్గా హైదరాబాద్ ఢిల్లీ ఓన్లీ కార్గో ట్రైన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ ముఖ్యంగా ఇది మనకు పాయింట్ ఏమంటే ఇక్కడ దేశంలోనే తొలి కార్గో ఎక్స్ప్రెస్ ఎవరు స్టార్ట్ చేశారంటే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్తుంది. దీని ద్వారా మనకు మొత్తం డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి, 40% వరకు కూడా ఆదా అవుతున్నాయి. ఇది గంటకు 50 కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణిస్తుంది.
ఈ మస్ట్ దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద 6 months వరకు ఈ ట్రైన్ నడపాలి అని సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ మీకు ఇంకా ఎలాంటి కరెంట్ అఫైర్స్ కావాలి, మీకు ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. వేరే కరెంట్ అఫైర్స్ చూద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ.